కూడి వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? నిజంగా ఎంతమంది సంతోషంగా ఉన్నారు? కొంతమంది లేరు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా యేసయ్య నా కోసం చనిపోయాడు, నా కోసం తిరిగి లేచి వచ్చాడు, ఆయన లేచి రావడం వల్ల నాకు ఆదరణ కలుగుతుంది అని చాలా సంతోషంగా ఉంటారు. చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి నుంచి మనము 10 వచనాలు చదువుకుందాం. ఎవరు ఒక్కరు చదవండి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుపోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారి ఇంకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. చాలా ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి. దయచేసి అటు ఇటు తిరగొద్దు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం అడుగుదాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మదగిన దేవుడా, సమస్తము కూడా నీ చిత్తము జరిగించే తండ్రి, నీ ఆలోచన చొప్పున ప్రతి క్షణం నీ కార్యములు ఎంతో గంభీరము దేవా. ఈరోజు నా ప్రభువా, ఈ పునరుత్థాన దినం ప్రత్యేకించబడిన దినముగా తండ్రి లోకమందంతటా ప్రతి సంఘము తండ్రి ఈరోజు గుర్తిస్తున్నారు. నాయనా నీకు వందనాలు. మరి 2026 సంవత్సరం ఈ పండుగను జరుపుకోవడానికి ఇంకా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచావు అంటే, క్షేమం ఇచ్చావు అంటే అది కేవలం నీ కృపనే దేవా. ఈరోజు సంతోషముతో, ఆనందముతో, కొత్త వస్త్రాలతో, కుటుంబ సంతోషంతో అయ్యా మిమ్మల్ని ఆరాధించడానికి కుటుంబాలుగా వచ్చి ఉన్నాం దేవా. మా ఆరాధనలన్నీ కూడా అందుకున్న తండ్రి నీకు స్తోత్రం. ఈ సమయం చదవబడిన లేఖన భాగం నీ పాదాలకు అప్పగిస్తున్నాను. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు తండ్రి.
నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయం నా తండ్రి నీ పాదాలకి అప్పగిస్తున్నాను. మీరే మాట్లాడి మహిమ పొందమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరి ఈస్టర్ సండే, ఈ పునరుత్థాన దినం ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనా మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీసివేయబడి ఉండుట చూచెను. మరి ఇక్కడ మగ్దలేనా మరియా పేరు ఒక్కటే యోహాను గారు రాశారు. మరి ఈ మగ్దలేనా మరియా తన జీవితం ఎలాంటిది అంటే 7 దయ్యముల చేత పీడింపబడుతూ ఉంది. ఎంతోమంది తనను స్వస్థపరచాలని చూశారు, కానీ ఎవరు కూడా తనని స్వస్థత చెయ్యలేకపోయారు. మరి యేసుక్రీస్తు ప్రభు తన యొద్దకు వచ్చినప్పుడు 7 దయ్యములు తనలో నుండి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మరి వెళ్ళిపోయినప్పటి నుండి కూడా తను యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందినంత వరకు కూడా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తను వెళ్తూ ఉండేది. వెళ్తూ తన దగ్గర ఉన్న ధనం, డబ్బులు అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఉపచారం చేసేది. కొంత తన దగ్గర ఉన్న డబ్బుతో. మరి అనేకసార్లు యేసయ్య నేను చనిపోయి 3వ రోజు లేస్తాను అని చెబుతున్న ప్రతి మాట తన హృదయంలో దాచుకుంది. కాబట్టి తను రాత్రంతా టెన్షన్ పడి ఉంటుంది. 3 రోజులు కదా, శుక్రవారం మధ్యాహ్నం వరకు యేసయ్య సిలువలో ఉండడం వరకు, మరి పునరుత్థానుడై 3వ రోజు లేస్తాడు అని చెప్పినప్పుడు తను ఎప్పుడు లేస్తాడా, ఎప్పుడు చూస్తామా అని చెప్పి తను ఎంతగా మరి తన హృదయం ఆరాటం అయ్యిందో మనం చెప్పలేం. ఎందుకంటే మన సంఘంలో ఫస్ట్ టైం పొద్దున 5:30కి ఆరాధన జరిగింది. రాత్రి 2 గంటల వరకు కూడా ఇక్కడే పనులు చేస్తూ ఉన్నారు అందరూ పిల్లలు. మేము కూడా అందరం మెలకుతోనే 2:30, 3 గంటల వరకు ఉన్నాం. మళ్ళీ 4:30కి లేచి మళ్ళీ అన్ని వర్క్ చేసుకొని 5:30 వరకు ఇక్కడికి రావాలి అన్నప్పుడు ఆ నైట్ మరి ఆ ఉన్న 1 గంట 2 గంటలు నిద్రపోవాలి అని అనిపించట్లేదు. ఎప్పుడు 5 అవుతుందా, ఫస్ట్ టైం అదొక టెన్షన్ హృదయంలో. ఫస్ట్ టైం 5:30కి ఎప్పుడు వెళ్ళలే చర్చలు అని చెప్పి టెన్షన్ అవుతుంది. గాబరా, తెలియని గాబరా. అంటే యేసయ్య లేచాడు, 2000 సంవత్సరాల క్రితం జరిగిన కార్యమది. మరి ఈరోజు మన సంఘంలో జరుగుతుంది అని అనుకున్నప్పుడు మరి మేము ఇంత చిన్న ఎదికి మేము ఎంతో గాబరా అవుతూ నిద్రలేని పరిస్థితిలో ఉంటాం. మరి తను కళ్ళారా 3.5 సంవత్సరాలు తనతో ఉన్నాడు. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళింది. తను చేసే ప్రతి కదలిక, తను చెప్పే ప్రతి మాట తన హృదయంలో దాచుకుంది. తన మీద సంపూర్తిగా ప్రేమను పెంచుకుంది, నమ్మకాన్ని పెంచుకుంది, విశ్వాసాన్ని పెంచుకుంది. మరి తను లేస్తాడు అన్నప్పుడు ఆ రాత్రి అంతా తను ఏ రకంగా తను టెన్షన్ పడిందో మనం చెప్పలేం. మరి
ఆమె ఊరికనే సమాధి దగ్గరికి వెళ్ళలేదు. మరి తను మార్కు, మత్తాయి వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఆయనకు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్తున్నారు కొంతమంది స్త్రీలు అని వాళ్ళు చెప్తున్నారు. ఈ 4 సువార్తలు కూడా యేసయ్య గురించి, పునరుత్థానం గురించి చెప్పడము జరిగింది. మరి ఇక్కడ అందరికంటే ముందుగా యేసయ్యను చూసిన, పునరుత్థానుడైన ఆ మహిమా రూపం చూసిన వ్యక్తి ఎవరు అంటే మగ్దలేనా మరియ. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఒక స్త్రీ అయ్యుండి కూడా తన ఆశ నెరవేర్చుకోవడానికి తను ఏ విధంగా ధైర్యం చేసి ముందుకు వచ్చింది. మరి ఇంతగా జరగడానికి కారణం ఏంటంటే 8వ వచనంలో ఒక మాట అంటారు, అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనములను వారింకను గ్రహింపరైరే. జరుగుతున్న సంఘటనలు చూసి కూడా అక్కడున్న ప్రజలలో పూర్తి నమ్మకం అనేది కలగడము లేదు. సమస్తము కూడా లేఖనాల ప్రకారమే కలిగింది. మరి ఆ లేఖనాలలో మరి యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం చెప్పాడో ఒకసారి మనము చూద్దాము. మరి యెషయా గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనం చూద్దాం మనం. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముఖములను, ముసుగును సమస్త జనుల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలమ్మ, ఇది ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందే 6000 సంవత్సరాల క్రితమే మరి యెషయా ప్రవక్తకి దేవుడిచ్చిన ప్రవచన గ్రంథం ఇది. ఈ ప్రవచన గ్రంథంలో ప్రభు ఏమంటున్నాడంటే సమస్త జనుల ముఖముల మీద కప్పుచున్న ముసుగును, సమస్త జనుల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన రావడానికి కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరూ చీకటిలో నశించిపోతున్నారు. ప్రతి ఒక్కరికి ముసుగు వేసుకున్నట్టుగా ఉన్నారు. అంటే ఏంటి? సత్యాన్ని వాళ్ళు గుర్తెరగలేకపోతున్నారు. చీకటిలో నశించిపోతున్న ప్రజలకు వెలుగు ఇవ్వడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మరి పాపమును తీసివేయడానికి ఈ లోకంలో ఎవరికీ అధికారం లేదు. ఎందుకంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను వాళ్ళు పొందలేకపోతున్నారు. కనుక గొర్రెలను, మేకలను ఇచ్చి వాళ్ళ పాపాలకు కొంచెం నివృత్తి కలుగుతుంది అని కొంచెం ఉపశమనం కోసం వాళ్ళు తాత్కాలికమైన క్షమాపణ కొరకు దేవునికి అర్పించే బలులు అవి. కానీ మానవుని కోసం ఒక మానవుడే రక్తం చిందించాలి అనేది ఆది కాండంలో మనం చాలాసార్లు చదువుకున్నాం. మరి ఒక మానవుడు మరి పరిశుద్ధుడుగా కావాలంటే ఒక మానవుడే భూమి మీదకి రావాలి. కాబట్టి ఆయన ఈ భూమి మీదకి మానవుడి రూపముగా వచ్చి తను తాను తగ్గించుకొని తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ ప్రతి లేఖనాలను నెరవేరుస్తూ శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు.
మరి సిలువలో కూడా తనకై తను ఇష్టంతో ప్రాణం పెట్టాడు. తనని ఎవ్వరు కూడా బలవంతంగా ప్రాణము తీయలేదు. తనకై తనుగా సర్వ మానవాళి కొరకు తను ప్రాణము పెట్టిన దేవుడు, మానవ రూపముతో వచ్చిన భగవంతుడు ఆయన. కాబట్టి మరి ఆ భగవంతుడు 3వ దినము లేస్తాను. ఈ లోకంలో దేవతలనబడిన ఎవ్వరు కూడా లేవలేదు, ఎవరు లేవలేదు. నేను దేవుడిని అని ఎవరు చెప్పుకోలేదు. ఈ ఒక్క మాటతోనే నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను 92లో. ఎందుకంటే మేము పూజించేటివన్నీ కూడా మాకు తెలుసు. ఎలాంటి పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభువుకి ఇప్పుడున్న దేవతలకి నేను తేడాలు చూసేదాన్ని. వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలతో ఉన్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, కొట్లాటలు ఉన్నాయి, పంచాదులు ఉన్నాయి, అన్ని గొడవలు ఉన్నాయి. మరి యేసు ప్రభు దగ్గర ఎలాంటిది లేదు. ఇలా చూస్తూ చూస్తూ అప్పుడు నేను యేసయ్య మీద విశ్వాసము ఉంచగలిగాను. ఎందుకంటే తను ఈ లోకానికి పరిశుద్ధుడుగా వచ్చాడు, పరిశుద్ధుడుగానే తను ప్రాణాన్ని అర్పించాడు. మరి ముసుగుతో ఉన్న మనుషులు దేవుణ్ణి గుర్తుపట్టలేకపోతున్నారు. కాబట్టి ముసుగును తీసుకువేయడానికే, చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగు ఇవ్వడానికే మరి ఈ లోకానికి వచ్చాడు అని, తను వస్తాడు అని చెప్పి యెషయా భక్తుడు ప్రవక్త తెలియచేయడము జరుగుతుంది. మరి ఈ పర్వతం మీద మరి సమస్త జనుల మీద పరచబడిన తెరను మరి యేసుక్రీస్తు ప్రభు ఏలి ఏలి లామా సబక్తాన్ మరి తను చెప్పినప్పుడు, కేకలు వేసినప్పుడు, 7 మాటలు మాట్లాడి చివరికి తన ఆత్మను మరి ప్రభుకి అప్పగించినప్పుడు మరి యెరూషలేములో ఉన్న తెర నడుమధ్యలోకి చినిగిపోయింది. అంటే అప్పటి వరకు కూడా మనుషులకు దేవుడికి విరోధముగా ఉన్నాము మనం దేవుడికి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడో, తన ఆత్మను దేవుడికి అప్పగించాడో, అప్పుడే యెరూషలేములో ఉన్న తెర మధ్యకి చినిగిపోయింది. అప్పుడు మరి నరునికిని దేవునికిని మధ్యవర్తిగా యేసయ్య నిలబడ్డాడు. ఆయన కోపము చల్లారింది. తన రక్తమును ఎంతమంది అంగీకరిస్తారో, తన నామమును ఎంతమంది అంగీకరిస్తారో, తను నిజమైన దేవుడని ఎందరు అంగీకరిస్తారో వాళ్ళందరి కూడా దేవుని బిడ్డలవుటకు అధికారం ఇచ్చాడు, పూర్తి అధికారం ఇచ్చాడు. ఎలా అంటే మరి దుష్టశక్తుల మీద కూడా అధికారం, రోగుల మీద అధికారం. మరి ఏది నీ నోటి నుండి ఏది వస్తుందో అది నెరవేర్చబడే అధికారం ప్రజలకు దేవుడు ఇచ్చాడు, మనకు ఇచ్చాడు. అది మనము గ్రహించాలి. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినావు అంటే పూర్తి అధికారం దేవుడు నీకు ఇచ్చాడు, పూర్తి శక్తిని నీకు ఇచ్చాడు. నీకు ఏది అసాధ్యమైనది మానవులకు ఏదీ లేదు, ఏదైనా చెయ్యగలుగుతారు. దేవుడి మీద విశ్వాసం ఉంచిన మానవుడు ఏదైనా చెయ్యగలుగుతారు. కానీ మనలో ఉన్న పిరికితనం, మనలో ఉన్న భయం, మనలో ఉన్న అవిశ్వాసం మనని ఏం చేస్తుంది? భయపడేటట్టుగా చేస్తుంది. భయపడేటట్టుగా చేసి మనం సత్యాన్ని తెలుసుకోలేక లోకానికి భయపడేటట్టుగా చేస్తుంది. కానీ ఇక్కడ ఆయన తెర చింపేశాడు, పర్వతం మీద ఆయన తీసివేశాడు. మరెన్నడూ ఉండకుండా మరణము ఆయనను మృంగివేసింది. మరణమే మరి ఎవరిని మింగింది? యేసయ్య మరణాన్ని మృంగివేశాడు. మరి ఆయన యందు
విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేచును, మరి ఎన్నడూ చనిపోడు. అంటే ఆయన మీద నమ్మకం ఉంచిన వ్యక్తి ఎన్నడూ చనిపోడు. అంటే శరీరం చనిపోతుంది, ఆత్మ దేవుని దగ్గర యుగ యుగాలు జీవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆయన యందు నమ్మిక ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇక్కడ అదొక మనకేమనుకోవాలి, మనం అదృష్టంగా భావించాలి, అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మరణం అనేది యేసయ్యలో లేదు. ఆయనలో లేనప్పుడు నమ్మిన మనకు కూడా ఆ మరణాన్ని చూసి భయపడవలసిన అవసరము లేదు. నేను చనిపోతానేమో అని భయపడవలసిన అవసరం లేదు, రోగాలతో ఉన్నాము అని భయపడవలసిన అవసరం లేదు. సమస్యలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఏ దానికి భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే పరమ తండ్రి మనతో ఉన్నాడు. తను ఏం వాగ్దానం చేస్తున్నాడు? తను మరి ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. అంటే మనము పాపములో ఉన్నప్పుడు దుఃఖములో ఉన్నాము, పాపములో ఉన్నప్పుడు శాపముతో ఉన్నాము, పాపములో ఉన్నప్పుడు నష్టాలతో ఉన్నాము, కరువులతో ఉన్నాము, రోగాలతో ఉన్నాము, వేదనలతో ఉన్నాము. కానీ ఎప్పుడైతే ఆ యేసయ్య కనికరముతో ఈరోజు తనేమంటున్నాడు, ప్రతి ఒక్కని బాష్ప బిందువులు తను తుడిచివేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును, నిందలను తీసివేయును. ఈ లోకమంతా మనం నిందిస్తున్నారు కదా, ఈ లోకమంతా క్రైస్తవులు చెడ్డవాళ్ళు అంటున్నారు. కానీ అలాంటి నింద మన మించి తీసివేసే రోజు ఒకటి వస్తుంది. అన్యజనులు నా నామమున గడగడ వణుకుచూ వస్తారు. దేవుడు అది ప్రవచనం, ఖచ్చితంగా వస్తారు. వారి వారి విగ్రహములు పెంట కుప్ప మీద పడవేసి వస్తారట. మనం భయపడుతున్నాం ఈరోజు జనాలను చూసి, లోకాన్ని చూసి కదా, జరుగుతున్న పరిస్థితులను చూసి మనం భయపడుతున్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడు, ప్రతి ఒక్కరి పైన ఉన్న నిందను నేను తీసివేస్తాను. కాబట్టి యేసయ్య ఈ లోకానికి రావడము తన ప్రజల యొక్క నిందను తీసివేయడానికి, ఈ లోకముకున్న అడ్డు తెరను తొలగించడానికి, ఈ లోకంలో ఉన్న ముసుగును తొలగించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. మరి తను ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఇంకొక మంచి మాట కూడా ఉంది, చూద్దాం. మరి కీర్తనలు మరి 69వ అధ్యాయం చూద్దాం. కీర్తన 16 చూద్దాం. ఎనిమిదవ వచనం నుంచి, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. యేసయ్య యొక్క మరి చెబుతున్న ఇది ప్రవచనమే, దావీదు మహారాజు రాసిన ప్రవచనం ఇది. మరి యేసుక్రీస్తు ప్రభు గురించి రాసిన ప్రవచనము ఏమంటే, సదాకాలము దేవుడితో ఉన్నాను, మరి ఆయన యందే నా హృదయము ఆనందిస్తుంది. మరి తన శరీరము కుళ్ళు పట్టలేదు. 3 రోజులు తను సమాధిలో ఉన్నా కూడా, తను పాతాళంలోకి వెళ్ళినా పాతాళము తనను బంధించలేకపోయింది.
తన శరీరము కుళ్ళు పట్టలేకపోయింది. ఎందుకంటే దేవుడి సన్నిధిలో సంపూర్ణంగా సంతోషిస్తున్నాడు మన యేసయ్య. ఈరోజు మనము కూడా ఆయన లేచాడు అన్న ఆ ఒక్క మాటతో నీ హృదయం అంతా కూడా ఆనందంతో నింపబడాలి. ఇంకా మన హృదయాలు ఆనందంతో నింపబడడం లేదు అంటే ఇంకా ఆయన పునరుత్థానాన్ని, ఆయన లేచాడు అని ఎక్కడో సందేహం మనకు ఉంటుంది. సందేహం ఉంటుంది. పూర్తిగా సంతోషం, ఆయనలో నువ్వు పూర్తిగా సంతోషించాలి. ఆయనలో నువ్వు పూర్తిగా సంతోషించినప్పుడే ఆయన కార్యము నీలో నెరవేర్చబడుతుంది. మరి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు దూతలు సాక్ష్యం ఇచ్చారు, ఆయన లేచాడు. ఎందుకు సమాధి వెతుకుతున్నారు? మరి మగ్దలేన మరియతో అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు నీవు? ఆయన లేచాడు అన్నప్పుడు తను సమాధిలోకి వెళ్ళి చూసింది, ఆయనను ఎవరో ఎత్తుకుపోయారు అనుకుంటుంది. కానీ దేవదూతలు చూసి భయపడి తన్నప్పుడు ఆయన గలిలయలోకి వెళ్ళాడు అన్నప్పుడు తన శిష్యులకు చెప్పడానికి, తన వాళ్ళందరికీ చెప్పడానికి తను పరిగెత్తుకొని వెళ్తూ ఉంది. అక్కడున్న వాళ్ళు ఈమె మాట విని నమ్మడం లేదు. వాళ్ళలో ఇంకా గ్రహింపు రాలేదు. తిరిగి యేసయ్యనే మధ్యాహ్నం, తను ఉదయం లేచాడు, మధ్యాహ్నం మరి అందరూ శిష్యులంతా కూడా ప్రభుత్వానికి మరి భయపడి అండర్ గ్రౌండ్లో కూర్చొని ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఆ టైంలో యేసయ్య అక్కడికి వెళ్ళాడు. మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. 10 సార్లు వాళ్ళకు కనిపించి 10 సార్లు వాళ్ళు ఉంటున్న ప్రదేశాలలో అద్భుతాలు చేశారు. ఎందుకు? వాళ్ళు నమ్మాలి, వాళ్ళలో ఎలాంటి అవిశ్వాసం రావద్దు అని చెప్పి తను పదే తోమా అయితే నీ గాయాలలో వేలు పెడితేనే నేను నమ్ముతా అన్నాడు. పెట్టుమంటాడు. అవిశ్వాసిగా ఉండకు నీవు అనేసి తోమాను విశ్వాసములో బలపరుస్తాడు. మరి పేతురు మరి కొంతమంది చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు కనిపించినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, ఆయన మాట వింటారు. ఆయన మాట విన్నప్పుడు ఎంతో మరి చేపలు విస్తారముగా పడ్డప్పుడు ఆ అద్భుత కార్యం చూసి యేసయ్య ఈయన అంటారు. మరి ఎమ్మాయిం గ్రామంకి వెళ్తున్న 2 శిష్యులతో తను నడుస్తూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే చాలా మందికి ఆయన అగుపడ్డాడు. ఎందుకంటే అవిశ్వాసంలో మనుషులు ఉండకూడదు. 3.5 సంవత్సరాలు తను ఏమి నేర్పించాడో ఆ మాటలు మన హృదయంలో దాచుకోవాలి. నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు, నామకార్థంగా ఉండకూడదు. యేసయ్య నువ్వు నమ్మినావు అంటే ప్రతి ఒక్క లేఖనం నీకు తెలిసి ఉండాలి. ప్రతి ఒక్క లేఖనం నీకు తెలిసి ఉండాలి. ఆయన గురించి స్పష్టంగా నీకు అవగాహన ఉండాలి. ఏదో ఇది ఒక మతం అని మతం ముచ్చు పూస్తున్నారు మనకి. కానీ యేసయ్య అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే మీకు పరలోక రాజ్యం అన్నాడు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికే మనమందరం యేసయ్యను నమ్ముకున్నాం. ఆ పరలోక రాజ్యం కోసమే మనం నమ్ముకున్నాం. మన పాప క్షమాపణ ఈ భూమి మీద దొరుకుతుంది. మనము వెళ్తే దేవుని సన్నిధికి వెళ్తాం. ఇవి రెండే. మధ్యలో జరిగే కార్యాలు ఏవి కూడా లోకరీతిగా అన్నీ జరుగుతూనే ఉంటాయి మనకి. ఎందుకంటే సింహ పిల్లలైనను లేమి కొంటాయి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ లేమి కొనడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ భవిష్యత్తు రోజు రోజుకి ఎలా ఉంటున్నాం మేము, ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం. ఇంకా యేసయ్య మీద మీరు పరిపూర్ణంగా ఆధారపడితే ఇంకా ఉన్నతంగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు.
ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాడు. మరి అపోస్తుల కార్యంలో కూడా చూద్దాం ఒక మాట. 2వ అధ్యాయం చూద్దాం, 25వ వచనం. అతడు చనిపోయి సమాధి చెయ్యబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యలో ఉన్నది. అతడు ప్రవక్త అయ్యుండెను గనక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళి పట్టలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. చూడండి, మరి దావీదు ప్రభువు మరి తను యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనము 22వ అధ్యాయంలో కీర్తన 22లో చెప్పాడు. మరి ఇక్కడ పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి దావీదు రాసిన కీర్తనలో ఉన్న సారాంశాన్ని ఇక్కడ అనేక ప్రజల ముందు తను తెలియజేస్తున్నాడు. మేము ఆయనతో నడిచాము, ఆయన సమాధిని మేము చూసాము, ఇప్పటికీ ఇంకా సమాధి తెరిచి ఉన్నది, ఆయన లేచాడు, ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి, ఇందుకు మేము సాక్షులము. చూడు, సాక్షులుగా వాళ్ళు నిలబడ్డారు. ఈరోజు మన జీవితంలో జరిగే ప్రతి పరిస్థితికి మనము సాక్షులుగా ఉండాలి. అన్య జనుల మధ్యలో మనము సాక్షులుగా ఉంటేనే దేవుని యొక్క శక్తి ఈ లోకంలో బయలుపరచబడుతుంది. పునరుత్థానుడయ్యాడు యేసయ్య అని చెప్పి పండుగ జరుపుకుంటుంటాం. మరి యేసయ్య పుట్టాడు అని చెప్పి క్రిస్మస్ జరుపుకుంటుంటాం. చనిపోయాడు అని చెప్పి 40 రోజులు ఉపవాస పండుగలు జరుపుకుంటుంటాం. కానీ ఈ 3 పండుగల గురించి మనకు ఎంతవరకు తెలుసు? మనం ఎంతవరకు ఆయన నమ్ముతున్నాం? ఎంతవరకు మనం ఆయన మీద విశ్వాసం ఉంచుచున్నాం? నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు అంటే ఇక ముందు నువ్వు పాపము చెయ్యకు అని అర్థం. పునరుత్థానుడయ్యాడు యేసయ్య అంటే నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు, సదాకాలము నేను నీతో ఉంటాను. ఒక్కరోజు కాదది, సదాకాలం నేను నీతో ఉంటాను. అభయం ఇస్తున్నాడు, ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా తగిన సమయములో అన్నీ సమకూర్చువాడు ఆయన. మనం అన్ని విషయాల్లో తొందరపడుతూ గాబరపడుతూ ఉంటాం. కానీ తగిన సమయములో ఆయన అన్నీ చెయ్యగల సమర్థుడు దేవుడు. అది మనం నమ్మాలి. ఇంకొక మాట కూడా మనం చూసుకుందాం, ఎక్కువ టైం లేదంటూ. 1 కొరింథీ రాసిన పత్రికలో చూద్దాం, 15వ అధ్యాయము 6వ వచనం.
చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నా అంటే, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చెయ్యబడెను, లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొంతమంది నిద్రించారు. చూడండి, ఆయన ఇక్కడ పౌలు చెప్తున్న మాట అయితే, లేఖనముల ప్రకారము పాపముల నిమిత్తమే ఆయన చనిపోయాడు, మరి తను సమాధి చెయ్యబడ్డాడు, లేఖనముల ప్రకారంగానే 3వ దినము తను లేపబడ్డాడు. ఎంత స్పష్టంగా వీళ్ళు నమ్మినారు గనుక ఈ ఒక్క కార్యమును అనేకులకు సాక్షులుగా వాళ్ళు చెప్పగలిగారు. వాళ్ళు విద్య లేని పామరులు, జ్ఞానం లేదు, చేపలు పట్టేవాళ్ళు, కానీ వాళ్ళ నమ్మకం ఏమైంది? వాళ్ళలో శక్తిని ఇచ్చింది. అనేకులకు చెప్పాలి అని ఒక ఆరాటం వాళ్ళలోకి తీసుకొచ్చారు. ఆ ఆరాటం ఎప్పుడు వస్తుంది అంటే, దృఢంగా మన హృదయాలలో విశ్వాసము ఉంచినప్పుడు. ఆ విశ్వాసమే మనని ఏం చేస్తుంది? దేవుడి సన్నిధికి పరిగెత్తేలా చేస్తుంది, అనేకులకు చెప్పేలా చేస్తుంది. మంచి మాట, శుభవర్తమానం, మంచి మాట అనేకులకు చెప్పేలా చేస్తుంది. భయం అనేది మన దగ్గర ఉండదు. ఎందుకంటే మనం నమ్మింది సత్యం. అది మనం 1000 మంది ఉండని, 1,00,000 మంది ఉండని, ఇంకా ఎంతమంది అయినా ఉండని, వాళ్ళ ముందర ధైర్యంగా చెప్పగల శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. ఇక్కడ పౌలుకి ఇచ్చాడు. ఒకప్పుడు పౌలు పూర్తిగా వ్యతిరేకతగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే యేసయ్యను కళ్ళారా చూశాడో, తన కళ్ళకు కమ్మిన ముసుగు, తన కళ్ళకు కమ్మిన పొరలు ఎప్పుడైతే రాలిపోయాయో, అప్పుడు ఆయన శక్తిని తెలుసుకుని, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అంటున్నాడు. ఒకప్పుడు క్రీస్తు మనుషులను చంపాలని పరిగెత్తిన మనిషి, క్రీస్తు ప్రేమ నన్ను ఇప్పుడు బలవంతం చేస్తుంది అనేకులకు చెప్పాలని. చూడండి ఎంత మార్పు. మంచి మాట అనేకులకు చెప్పడం అనేది చాలా ఆశీర్వాదకరం. అనేకులకు తెలియచెయ్యాలి కూడా. అందుకే దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఈ పునరుత్థాన శక్తిని మనము గ్రహించినట్లయితే మన హృదయాలలో నూతన ఉత్సాహముతో, నూతన శక్తితో దేవుడు నింపుతాడు. ఇంకా ఎన్నో లేఖనాలు యేసయ్య లేచాడు అని చెప్పడం జరుగుతుంది. 500 మందికి ఎక్కువగా తను కనిపించాడు. మరి సమాధి ఇప్పటికి కూడా యెరూషలేములో తెరవబడి ఉంది. అనేకులు వెళ్ళి కూడా చూస్తున్నారు. అనేకులు వెళ్ళి చూసి సాక్ష్యం ఇస్తున్నారు, నిజమే అని. ఆయన అమెరికా దేవుడు కాడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాడు కదా. ఆయన యెరూషలేము మన ఇండియా మ్యాప్లో నడిబొడ్డులో ఉంటుంది, మధ్యలో ఉంటుంది. దేవుడు ఎక్కడైనా పుట్టొచ్చు, ఒక దగ్గరే పుట్టాలి అని అనరు ఎవ్వరు కూడా. కాబట్టి ఎక్కడైనా అంతటా తనే ఉన్నాడు. కాబట్టి ఒక ఇండియానే కాదు కదా, 299 దేశాలు ఉన్నాయేమో, అన్ని దేశాలలో కూడా ఆయననే ఉన్నాడు. ప్రపంచమంతా ఆయనదే ఉన్నది. ఆయన ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా పుట్టొచ్చు, ఎక్కడైనా పెరగొచ్చు, ఎక్కడైనా ఏదైనా చెయ్యొచ్చు. అది కాదు కదా ముఖ్యం మనకి, అది కాదు కదా ఆయన శక్తి. మనం ఆయన శక్తిని తెలుసుకుంటున్నాం. ఆయన ఎక్కడ పుట్టినా నా కోసం పుట్టాడు, ఆయన ఎక్కడ పెరిగినా నా కోసం పెరిగాడు, ఆయన ఎక్కడ శిలువ మీద మరణించినా ఆయన నా పాపముల కోసమే ప్రాణము పెట్టాడు. హిందువులు మంచి మాట అంటారు, ఇందు గలడు అందు లేడు సందేహం వలదు అంట కదా.
ఇందుగలడు అందు లేడు అని సందేహం వలదు. అంటే ఇక్కడ లేడు అక్కడ లేడు అని మీరు అనుకొని సందేహ పడవద్దు. ఎందైనా ఉంటాడు, ఎక్కడెక్కడైనా తను ఉంటాడు. కనుక మన విశ్వాసాన్ని ఈ పునరుత్థాన దినము బలపరుచుకోవాలి. ఎక్కడ మనం పడిపోతున్నామో అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఈ సంవత్సరం ఈ అవకాశం మనకి ఇచ్చాడు. మళ్ళీ సంవత్సరం ఎవరు ఉంటామో ఎవరు వెళ్ళిపోతామో తెలియదు. ఇప్పుడు ఈ 500 మందిలో కూడా కొంతమంది ఉన్నారు అంటున్నాడు, కొంతమంది నిద్రించారు అంటున్నాడు. అంటే ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు మనం ఉన్నాము అంటే ఇంకా మనం ఆయన పని చేయడానికే, ఆ పని చెయ్యడానికే, మన విశ్వాసాన్ని పెంచుకోవడానికే, మన బలాన్ని పెంచుకోవడానికే, మన నమ్మకాన్ని పెంచుకోవడానికే, మన అపవిత్రత అంతటిని తొలగించుకొని ఆయన సన్నిధిలో మరి పరిశుద్ధంగా బ్రతకడానికే. మరి ఇవన్నీ మనము చేస్తున్నట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నువ్వు అడగవలసిన అవసరం లేదు నీ కుటుంబం కోసం. నువ్వు ఆయనకు మాదిరిగా బ్రతికితే చాలు, అన్ని పనులు ఆయననే చేసుకొస్తాడు. అన్ని పనులు ఆయననే చేసుకొస్తాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు మా కళ్ళారా మేము చూసాము. అందుకు మేమే సాక్షులం. ఎందుకంటే ఎన్నో పనులు ఇక కావివి అనుకొని వదిలేస్తే అది ఒక్క క్షణముల ఆ పని అయిపోయింది అంటే ఒక్కొక్కసారి మా కళ్ళని మేమే నమ్మలేము. అలా జరుగుతాయి కార్యాలు. మనం ఎదురు చూస్తాం, ఇంకా 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 ఎప్పుడైతుందో నా పనులు ఎప్పుడైతాయో అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఒక్క క్షణములోనే ఆయన పని కంప్లీట్ చేసేస్తాడు. అనుకుంటాం, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసాం, ఇంత సింపుల్గా అయిపోయింది ఏంది ఈ పని అని అనుకుంటాం. అలా చేసే దేవుడు ఆయన. మన విశ్వాసాన్ని మాత్రం మనము విడిచిపెట్టవద్దు. మగ్దలేన మరియ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. తన 12 మంది శిష్యుల్లో ఒకడు తప్పిపోయినా మత్తయిని తీసుకున్నారు. 12 మంది శిష్యులు వాళ్ళ విశ్వాసాన్ని మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. వాళ్ళు మధ్యలో వదిలిపెట్టలేదు, పక్కదారులు పట్టలేదు. వాళ్ళు మరణం వరకు నమ్మకంగా ఉన్నారు. ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఏది దేవుని నమ్ముకొని నువ్వు ఎలా ఉన్నావో రోజు రోజుకి వాళ్ళ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. కానీ అవిశ్వాసంలో పడిపోవట్లేదు. చాలామంది ఏం చేస్తారు, చిన్న పరిస్థితి ఏదైనా వచ్చినా, చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది అంటే దేవుడికి దూరం అయిపోతారు. అలాంటి వారిలో దేవుడు ఉండడు. నువ్వు పరీక్షలు ఎదుర్కొన్నప్పుడే దేవుడు నీతో ఉంటాడు. కష్టాలు ఎదుర్కొన్నప్పుడే దేవుడు నీతో ఉంటాడు. బాధలు ఎదుర్కొన్నప్పుడే దేవుడు నీతో ఉంటాడు. ప్రతి దానికి ఎదురీదితేనే బలంగా నిలబడగలుగుతాం. చివరిగా ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలో మరి చూద్దాం, 6వ వచనం నుంచి చూసి ముగించుకుందాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను తీసుకొని పోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తీరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచెను. గలిలయ మనుషులారా,
మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని చెప్పిరి. హల్లెలూయా. చూడండి, ఇది క్రైస్తవుల యొక్క విశ్వాసం. ఆయన ఏ రీతిగా మేఘం వచ్చి అందరూ చూస్తున్నప్పుడే మేఘం పైన కూర్చొని వెళ్ళిపోయాడు, అహరోనుడయ్యాడు. అక్కడ మళ్ళీ వాళ్ళందరు పైకే చూస్తూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటే ఇద్దరు దేవదూతలు వచ్చి ఎందుకు చూస్తున్నారు పైకి? ఆ వెళ్ళిన యేసు తిరిగి వస్తాడు. మన క్రైస్తవుల యొక్క విశ్వాసం, నిరీక్షణ, తిరిగి వస్తాడు. తిరిగి వస్తాడు అని ఆనాడు శిష్యులు ఊరికే కూర్చోలేదు. భూదిగంతముల వరకు తిరుగుతూ యేసయ్యకు సాక్షులుగా ఉన్నారు. ఆయన రాకడ కొరకు సాక్షులుగా ఉన్నారు. ఈరోజు మనము కూడా ఆయన రాకడ కొరకు సాక్షులుగా నిలబడాలి. ఎవరైతే నేను వచ్చే వరకు పని చేసుకుంటూ ఉంటారో వాళ్ళే ధన్యులు అంటాడు. ఆయన వచ్చే టైం వరకు మనం ఆయన పని చేస్తూ ఉండాలట. ఆయన పని చేస్తూ మంచి మాటలు, సువార్తమానము యేసయ్య గురించి అనేకులకు మనము చెప్పాలి. మన బంధువులకి, రక్త సంబంధులకి, మన స్నేహితులకి, ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరి కొరకు తను ప్రాణం పెట్టాడు. నా పాపములు క్షమించబడ్డట్టు మన వాళ్ళ పాపములు కూడా క్షమించబడాలి. ఎందుకంటే మనమందరము పరలోకానికి వెళ్తాము, వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు. మన వాళ్ళు, మన బంధువులు, రక్త సంబంధం అందరూ క్షేమంగా ఉండాలి. అప్పుడు మనం కూడా క్షేమంగా ఉంటాం. ఎందుకంటే యేసయ్య వెళ్ళిపోయాడు, తిరిగి వస్తాడు. తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు మన అందరినీ లెక్క అడుగుతాడు. మగ్దలేన మరియ నిరీక్షణ, మరి శిష్యుల యొక్క నిరీక్షణ, ఈరోజు మన విశ్వాసం యొక్క నిరీక్షణ ఎలా ఉందనేది మనం పరీక్షించుకొని, విశ్వాసంలో ఇన్ని సాక్ష్యాలు దేవుడు చూపించాడు అంటే ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి కనుక మన విశ్వాసం కూడా బలంగా కావాలి. బలంగా కావాలి. దేవుడి రాకడలో మన విశ్వాసాన్ని బలంగా పెంచుకొని యేసయ్య ద్వారా బలా మంచి నమ్మకమైన నా దాసుడా, దాసురాల అని అనిపించుకునే పేరు, ఒక ముద్ర, అది మనకు కావాలని మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడు యేసయ్య ఈ లోకానికి రావడం వల్ల మనందరి బంధకాల నుంచి విడుదల మనము పొందినాం. మరి విడుదల పొందిన ఈ శుభ దినమందు మన హృదయం కృతజ్ఞతతో నింపబడాలి. కనుక ఈరోజు యేసయ్యకి కృతజ్ఞత మరి తెలియచేస్తూ ఆయన చెప్పిన పనిని మనము పాటించే వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. మీ లేఖనముల ప్రకారం చనిపోయి తిరిగి 3వ దినము లేస్తాను అని వాగ్దానం చేసిన దేవుడవు నాయన. అయ్యా, ప్రతి ఒక్కరి బాష్ప బిందువు తుడుస్తానని వాగ్దానం చేసిన దేవుడు, వారిపై ఉన్న నిందల నుంచి విడుదలిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, పరిశుద్ధాత్మను మీ మధ్యలో ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు, సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడా, నీకు స్తోత్రం. ఇటు గొప్ప వాగ్దానాలన్నీ కూడా మా కొరకు ఈ భూమి మీద ఉంచినందుకు నీకు వందనాలు. మేము కూడా తండ్రి, మీరు మాకిచ్చిన పనిని మేము నెరవేరుస్తూ మీరు ఆకడ కొరకు ఎదురు చూసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఎక్కడైనా అవిశ్వాసములో, అపనమ్మకములో, శోధనలు, ఐక విచారాల్లో, పాపములు, బలహీనతల్లో పడిపోయి ఉంటే ఈరోజు మరొకసారి క్షమించి నా తండ్రి, నూతన హృదయాలతో, నూతన విశ్వాసముతో ప్రభా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించండి. విన్న ప్రతి మాట మా హృదయాలు పదిలపరిచి మీరే కార్యం చెయ్యమని నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.